మన్యం జిల్లా కొమరాడ మండలం దేవకొన పంచాయతీ అంటివలస గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తాను ఇష్టానుసారంగా మేట్లు తీసేయడం, అలాగే వాలంటీర్లు చేసుకోవడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఆ సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అందరికీ కూడా భరోసా కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మేట్లను వైఎస్ఆర్ పార్టీ చెందిన మేట్లను కొంతమంది మేట్లను తొలగించే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. మా దృష్టికి వచ్చింది. ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఏ విధాలతో ఆ విధంగా కొనసాగితే మరి కూటమి ప్రభుత్వంలో మరి ఉపాధి కూలీలకు భరోసా ఏమిటని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వము పాత మేట్లను కొనసాగించాలి, కొత్త పనులను గుర్తించాలి. అలాగే రోజుకి ఉపాధి పనులు 200 రోజులు ఉపాధి పనులు కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. అలాగే మేట్లకు సంబంధించి ఇప్పటికే గతంలో టెంట్లు ఇచ్చారు, అలాగే మంచినీటి సౌకర్యం కల్పించారు, మజ్జిగ కల్పించారు, గుణపాలు ఇచ్చారు, పారలు ఇచ్చారు, అలాగే తట్టలు ఇచ్చారు. ఏటి లేదు, పూర్తిగా ఇవ్వకుండా మీరే అన్ని పట్టుకుంటారని చెప్పడం చాలా అన్యాయం. కాబట్టి ఈ అన్ని సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే ఈరోజు మేట్లు అనేది చిన్నవి, ఇలాంటి వాళ్ళతోటి ఈ రాజకీయం చేయడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఇప్పటికే మేట్లకు కూడా గతంలో అనేక సార్లు తరబీదులు ఇచ్చారు, శిక్షణలు ఇచ్చారు. వాళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకుని ఎలా చేయాలని చెప్పారు. మళ్ళీ కొత్త మేట్లు వస్తే మరి ఉపాధి పనులు ఎలా చేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మేట్లను పాత మేట్లను కొనసాగించి కొత్త పనులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికే ఉపాధి రెండు నెలలు బట్టి పనులు లేవు. అన్ని పంటల పని వరి అన్నీ కూడా ఇంటికి వచ్చిన వేళ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వలసలు కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వలసలు నివారించాలి, ఉపాధి పనులు కల్పించాలి. రోజుకి 600 రూపాయలు కూలి, 200 రోజులు పని కల్పించే విధంగా తీసుకోవాలి. లేని ఎడల ఇప్పటికే వైఎస్ఆర్ పనిచేస్తున్న మేట్లని కొంతమంది ఊరే మార్చేస్తున్నారు. ఇవన్నీ చాలా ఇబ్బంది అనేది మా దృష్టికి వచ్చి ఇవన్నీ కూడా ఆలోచించి పాత మేట్లే కొనసాగిస్తే మంచిది. అలాగే అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము విన్నవించుకుంటాను. లేని ఎడల భవిష్యత్తులో ఈ విషయం పైన పెద్ద ఎత్తున కొమరాడ ఎంపీడీ కార్యాలయం వద్ద ఉపాధి కూలీలతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.